దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మరొక వారము ఈ విధంగా మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశము కొరకు దేవునికి స్తుతులు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. మన దేవుడు మనలను ఆదరించేవారు, మనకున్నటువంటి ప్రతి కన్నీటిని తుడిచేవారు ఆయనే. మనకున్నటువంటి ప్రతి బాధను, ప్రతి కష్టమును తీర్చి ఎప్పటికప్పుడు మనకు సహాయము చేసే గొప్ప దేవుడు ఆయనే. కీర్తనలు 54వ కీర్తన 4వ చరణంలో కూడా చూస్తే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన మనలను ఆదరించి మనకున్నటువంటి ప్రతి సమస్యలో నుండి విడుదలను అనుగ్రహించేవారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చూస్తే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన దేవుడు నిరంతరము మన పక్షముగా ఉండి మనలను ఆదరించేవారు. మనకున్నటువంటి ప్రతి కష్టమును తీర్చి మనకున్నటువంటి ప్రతి వేదనను, దుఃఖాన్ని ఆనందముగా మార్చే దేవుడు ఆయన. దేవుని ద్వారా మీకున్నటువంటి ప్రతి బాధలో, ప్రతి కష్టములో, ప్రతి శోధనలన్నిటి నుండి మీరు విడిపింపబడి ఆయన ద్వారా ఆదరింపబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ కృప చొప్పున ఈ దినము నీ పాదాల చెంతకు మేము వచ్చి ఉన్నామయ్యా. దయచేసి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. మాకున్నటువంటి ప్రతి దుఃఖమును, మాకున్నటువంటి కన్నీటిని ఆనందముగా మార్చే దేవుడవు, ప్రతి వారిని ఆదరించే దేవుడు మీరే ప్రభువా. లోకంలో ఎంతో మంది ఒంటరితనముతో ఆదరణ లేని పరిస్థితుల్లో నలిగిపోతున్న వారున్నారయ్యా. ప్రతి వారిని మీరు ఆదరించండి. వారికున్నటువంటి ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించండి. ప్రతి వారికి మీ కృపాక్షేమములు మీరు తోడుగా ఉంచండి. దైవ జనాంగం అంతటినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబము దేవా నీ చేత దీవెన పొందినట్లుగా, మీ సన్నిధిలో వర్ధిల్లునట్లుగా సహాయము చేయండి. దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవజనులందరినీ మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలు, ఇబ్బందులన్నిటి నుంచి విడిపించండి దేవా. వారిని, వారి పరిచర్యలను, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. ప్రతి వారికి నీ కృపాక్షేమములు మీరు తోడుగా ఉంచండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.